హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో మెంతికూర పప్పు ఎలా చేసేయాలో చూసేద్దాం. ఆకుకూర అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి అనేది చాలా మంచిది కదా. అలాగా మెంతికూర పప్పు అందరూ చేసుకుంటారు. అదే నేను చేసే స్టైల్లో మనం ఈరోజు చూసేద్దాం. ప్రాసెస్ అనేది చాలా ఈజీ అన్నమాట. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ముందుగా ఇలా కుక్కర్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా బాగా ఇవి రెండు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయితే చాలు. ఇందులోకి మనము మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. మెంతికూర అనేది ఇందులో చాలా అనేది మట్టి అనేది ఇసుక అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా మంచిగా మెంతికూర కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి స్మెల్ అనేది రాకూడదన్నమాట మెంతికూర అనేది. ఇలా చూసారు కదా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. మనం ఆల్రెడీ వాష్ చేసాం కదా, అందుకని ఇలా కనపడుతుంది ఇది వాటర్ లాగా. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం 2-3 టమాటాలు అనేది తీసుకున్నాను. ఇలా 2-3 టమాటాలు అనేవి కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిపోకముందే మనం కారం అనేది వేసుకోవాలి. టమాటా వేసిన వెంటనే కారం అనేది వేసుకొని, నేనైతే టేస్ట్ తగినంత కారం అనేది వేస్తున్నాను అనమాట. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం లేదండి. ఊరికే చూస్తున్నారంతే, కనీసం లైక్ కూడా చేయడం లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు మంచిగా వీడియోస్ తీయాలనిపించేది. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అసలుకి. సరేలే, టాపిక్ వచ్చేద్దాం. ముందుగా వచ్చేసి ఇలా బ్యాల్ అనేది, కందిపప్పు అనేది నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొన్ని తగినన్ని వాటర్ వేసుకోవాలి. అంతకన్నా ముందు మనం చింతపండు, ఆల్రెడీ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకోవాలి. దాన్ని కూడా దాంట్లోకి వేసేసుకోవాలి, చింతపండు గుజ్జుని. తర్వాత ఇలాగ 4 or 3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, పప్పు అనేది బాగా మంచిగా ఉడికిపోయిందనమాట. పప్పును మాత్రం కంప్లీట్గా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోకూడదు ఎప్పుడే కానీ. మెయిన్గా ఉప్పేసి మాత్రం ఉడికించకూడదు పప్పుని. పప్పు అనేది సరిగా ఉడకదనమాట. నాకైతే ఇలా మంచిగా ఉడికిపోయింది కదా, నేను పప్పు గిత్తి తీసుకొని మంచిగా మెదిపేసుకున్నాను. ఇందులోకి చాలా గట్టిగా అస్సలు ఉండకూడదు అనమాట. మెంతికూర పప్పు అనేది కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఈ క్వాంటిటీ అనేది కొన్ని వాటర్ వేసుకొని వచ్చిన నేను. ఇలా కొంచెం బబుల్స్ వచ్చే వరకు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని మనము హీట్ చేసుకోవాలన్నమాట పప్పుని. చల్లని వాటర్ వేసాం కదా, అందుకని చూసారు కదా, ఇలా బబుల్స్ వచ్చేస్తే చాలు అనమాట. మనం ఇప్పుడు తర్వాత వచ్చేసి పప్పు అనేది వేసేసుకుందాము. ముందుగా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా చిన్న ఉల్లిపాయలు అనేసి మంచి కచ్చిపచ్చగా దంచేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసుకొని మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ అనేది మాత్రం ఈ తిరువాతలోనే ఉంటుందన్నమాట. కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు మనం పప్పులోకి వేయలేదు కదా. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇంగువ వేసేసుకుంటున్నాను. ఇంగువ వేసేసుకొని దించేసుకొని పప్పులోకి తర్వాత మాత్రం వేసేసుకోవాలి. ఈ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ కంప్లీట్గా నేను ఎలా చేశానో అలాగే ట్రై చేయండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, దాన్ని పట్టించుకోవద్దండి, స్కిప్ చేసేసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.